హలో మామ, నమస్తే. మా మేడం చేసిన పని ఏమో నా సావుకొచ్చింది. వీడైతే ఏకంగా విమానాన్ని రోడ్డుపైకి వేసుకొని వచ్చేసినాడు మనోడైతే. కర్రీ బిడ్డ ఇంకా వాళ్ళ భాషలో అయితే ఒక డైలాగ్ చెప్పిండు మామ. తంబి నీ ఇప్పుడు రొంబ నల్లా డైరెక్ట్ పన్నే మచ్చ అన్న మాటకు ఆ దేవుడు ఏదో ఒక రోజు తదాస్తు అనకపోగా నేనైతే మంచి డైరెక్టర్ని అయిపోతాను మామ. మా తాత పోతా ఇంగ్లీష్లో ఒక మాట చెప్పిండు మామ. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ విత్ పీస్ అని చెప్పి 2 చేతివేళ్ళు పైకి ఎట్టిండు. దాన్ని అర్థమైతే చెప్పకుండానే ముసలోడు ఎత్తేసినాడు గుడారం. మనోడి చేతిలో ఫోన్ ఉంటే చాలు మామ, ఇంకా ప్రపంచాన్నే మర్చిపోతాడు. మా మేడం అయితే ఈ సామాన్లన్నీ ఎత్తి విమానంలో వేసుకుని ఇంటికి వచ్చేయండి అనింది మామ. ఇవే మామ పిల్లలకి ఖురాన్ క్లాసెస్ చెప్తా ఉన్నింది. ఇప్పుడు అయితే వీళ్ళు హాలిడేస్ అనేది ఇచ్చేసినారు పిల్లలకి. ఈ దొర మా కష్టాన్ని చూడలేక పాపం ఈయన కూడా మాకు సాయం చేసిండు మామ సామాన్ల బండ్లో సర్దుకునేదానికి. మా తాత పోతా ఇంకో మాట కూడా చెప్పిండు మామ. పిల్లవని పేరంటానికి పక్కింటోడి హడావిడి ఎక్కువ అన్నారంట. వీడితో అట్లా ఉంటుంది మాకు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంకా విమానం నుంచి సామాన్లన్నీ సర్దేసినాం మామ ఎత్తుకొని వచ్చి. ఇంకా మా మేడం వచ్చి చూసి వావ్ సో బ్యూటిఫుల్ నైస్ అనింది మామ. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.